YM6 న్యూస్ కి స్వాగతం. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఓల్డ్బోయినపల్లి డివిజన్లోని గ్రీన్వుడ్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలతో ప్రధాన కూడలిలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పాఠశాలలో జాతీయ జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. పాఠశాలలో చిన్నారుల నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల సిబ్బంది మెమోటోస్, సర్టిఫికెట్లతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రీన్వుడ్ స్కూల్ కరెస్పాండెంట్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణతో మంచిగా చదివి భారత ఔన్నత్యాన్ని పెంచాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువుల సలహాలతో విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను చేరుకుంటారని తెలిపారు. విద్యార్థులు మేధస్సుతో ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. More than words can say. Your dedication to our students and staff is truly remarkable. Your support and encouragement always. Hey, Pablo. Hey. అందరికీ నమస్కారం. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని గ్రీన్వుడ్ స్కూల్లో ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథిగా ముద్దం నరసింహ యాదవ్ గారు, మన కార్పొరేటర్ గారు వచ్చి జెండా ఆవిష్కరణ చేశారు. ఈరోజు పిల్లలందరికీ కూడా వారు సందేశాన్ని ఇచ్చారు. పిల్లలు క్రమశిక్షణతో పెరిగి బాగా చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళి భారతదేశాన్ని ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని వారి సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా గ్రీన్వుడ్ స్కూల్ కరెస్పాండెంట్ రమేష్ రెడ్డి సార్ గారు నేను కూడా చెప్పేది ఏంటంటే, పిల్లలందరూ క్రమశిక్షణతో ఉండాలి, దానికి తల్లిదండ్రుల సహకారం ఉండాలి. వాళ్ళ నడవడికని వాళ్ళు రోజు ఏం చేస్తున్నారని ప్రతి తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసి, అదేవిధంగా గురువులతోని వాళ్ళని క్రమశిక్షణగా ఉంచేటట్టుగా మాట్లాడుకొని, వీళ్ళిద్దరి పేరెంట్స్ మరియు టీచర్స్ వాళ్ళ యొక్క కోఆపరేషన్తో పిల్లలందరూ డెఫినెట్గా ఉన్నత స్థితికి వస్తారు. పిల్లలందరూ ఉన్నత స్థితికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేశంలో కూడా మంచి అనేది పెరిగి దేశ అభ్యుదయానికి ఇది ఉపయోగపడుతుందని మనసారా కోరుకుంటున్నాను. దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Everyone do hard work and get best result in your life and move to the best positions in your life. Thank you. जय बोलो भारत माता की जय. जय बोलो स्वतंत्र भारत की. After that, we don't have the rules and regulations, and we don't have the rules to rule the India. So from that day, in the presence of, as the president of Dr. B.R. Ambedkar, we started writing of rules and regulations to rule the India, called as Constitution. And it came into the force on the day of January 26th. And from that day, we started celebrating of Republic Day. Republic means we are ruling our own. Before, Britishers ruled us, but this day onwards, we started ruling ourselves. From that day, in the presence of Nehru ji, Indira Gandhi ji, and many more prime ministers and presidents, we developed our country by introducing various schemes, various plannings to the farmers, agriculture, education, industries. In these fields, we got